ఒకళ్ళని ద్వేషించాలంటే ఇంకోళ్ళని ప్రేమించాలి. నాకు గొప్పగా అనిపించింది ఏంటంటే, ఈ మధ్యన సోషల్ మీడియాలో ఒకప్పుడు వామపక్షవాదులు, యాంటీ కాంగ్రెస్ వాదులు అకస్మాత్తుగా ఇప్పుడు వాళ్ళందరూ కూడా కాంగ్రెస్ ప్రేమికులైపోయారు, నెహ్రూ ప్రేమికులైపోయారు. ఒకప్పుడు నెహ్రూని పూర్తిగా ద్వేషించిన వాళ్ళు, దూషించినటువంటి వాళ్ళు ఇప్పుడు అర్జెంటుగా నెహ్రూ ప్రేమికులైపోయారు. ఎందుకయ్యా అంటే వీళ్ళందరికీ ఇప్పుడు నరేంద్ర మోడీ అనే ఒక భూతం కనబడుతున్నాడు. నరేంద్ర మోడీ అనేటటువంటి ఒక రాక్షసుల్లాగా కనబడుతున్నాడు. ఆయన పెరిగిపోయి, ఆయన ఎదిగిపోతూ, ఆయన కేడర్ పెరిగిపోతూ, ఆయనకి సంబంధించినటువంటి పబ్లిక్లో వచ్చిన గొప్పతనం అనేటటువంటిది వీళ్ళకి నచ్చట్లేదు. వీళ్ళకి ఎంతసేపటికి కూడా అప్పట్లో నెహ్రూని గొప్పగా కీర్తించేవాళ్ళు కాబట్టి వీళ్ళకి నెహ్రూ నచ్చలేదు, ఇందిరాగాంధీని గొప్పగా కీర్తించేవాళ్ళు కాబట్టి నచ్చలేదు. అదే ఇప్పుడు మోడీ వాళ్ళని దాటేసేసి వచ్చేటప్పటికి ఇప్పుడు మోడీ నచ్చట్లేదు, వాళ్ళు నచ్చుతున్నారు. ఇప్పుడు అర్జెంటుగా ఏ ఇష్యూకైనా సరే నెహ్రూని తిట్టేసి కాలక్షేపం చేసేస్తుంది బీజేపీ అంటున్నారు. ఫస్ట్ ఫ్రమ్ ద బిగినింగ్ బీజేపీ ఫార్ములాలోనే ఆర్టికల్ 370 తెచ్చినోడు ఎవడు? నెహ్రూ కాదా? మరి దాన్ని ఆ రోజు నుంచి విమర్శిస్తూనే ఉంది కదా. ఇవాళ మాట్లాడేది ఏంది? అది పోనీ అట్లాగే ఉంచారా? తీసేశారుగా. అయోధ్య దరిద్రానికి కారణం ఎవరు? అయోధ్య అనేటటువంటి దాన్ని ఆ వివాదంలోకి తీసుకురావడానికి కారణం ఎవరు? నెహ్రూ కాదా? దాన్ని పరిష్కరించారు కదా వాళ్ళు కోర్టు ద్వారా చట్టబద్ధంగా వెళ్ళి. మరి అది నెహ్రూ కాదా ఆ పాపానికి కారణం? అట్లాగే పీఓజేకే అనేటువంటిది పుట్టడానికి కారణం ఎవరు? నెహ్రూ కాదా? చైనాకి భూములు కోల్పోవడానికి కారణం నెహ్రూ కాదా? అట్లాగే భారతదేశానికి సంబంధించినటువంటి పాకిస్తాన్ విభజన సందర్భంలో భారతీయుల యొక్క ఆస్తుల్ని నాశనం చేస్తుంటే వదిలేసేసి పెట్టినటువంటి వాడు ఎవరు? నెహ్రూ కాదా? బెంగాల్ వివాదానికి నెహ్రూ కారణం కాదా? నెహ్రూది కారణమైనయే నెహ్రూని విమర్శిస్తున్నారు. ఆ రోజున వీళ్ళందరూ విమర్శించేవాళ్ళు. లేకపోతే అక్కడ బెంగాల్లో కమ్యూనిస్టులు ఎట్లా గెలిచారు? అలాంటి వాటి వల్లనే కదా. కాబట్టి ఆనాటి నెహ్రూ ద్వేషులు ఇవాళ నెహ్రూ ప్రేమికులు అయ్యారు. ఆ విషయంలో మోడీకి థ్యాంక్స్ చెప్పుకోవాలి కాంగ్రెస్ పార్టీ.